ఇదంతా ఏంటనుకుంటున్నారు? ఈరోజు మంట కింద పప్పు చేద్దామని అంత ప్రిపరేషన్ చేసి పక్కన పెట్టుకున్నాను అన్నమాట. అటుకులు కడిగేసి ఊరిసేసి పిండేసి పక్కన పెట్టుకున్నాను. అలాగే కార్న్ఫ్లాక్స్ కొన్ని వేయించేసి పక్కన పెట్టుకున్నాను. పల్లీలు నూనెలో వేపేసి ఇందులో వేసేసాను. ఇప్పుడు కనిపిస్తుంది కదా, ఇప్పుడు ఏంటనుకుంటున్నారు? ఇందులో జీలకర్ర పొడి కారం పొడి కలిపేసి ఉత్త బూలుముకుల్లో కాసేపు వేపేసి పక్కన పెట్టేసుకున్నాను అన్నమాట. అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయ తరుగు పెట్టుకున్నాను. క్యారెట్ తరుగు, టమాటా ఈ సైజుది చూపిద్దారని ఇక్కడ పెట్టాను. కాసింత కారపూస, కాసింత బూందీ, కొన్ని బఠానీలు, ఆలుగడ్డ, బంగాళదుంప ఉడకబెట్టేసి పసుపు వేసి ఉప్పు వేసి ఉడకబెట్టేసి పక్కకు పెట్టాను. ఎంత కావాలితే అంత వేసుకోవచ్చు కదా. కొంతమంది ఎక్కువ వేసుకుంటారు, కొంతమంది తక్కువ రుచి కావాలనుకుంటారు. నచ్చినట్టు చేసుకోవచ్చు కదా. అందుకని నిమ్మకాయలు పచ్చిమిరపకాయ బాగా నానబెట్టేసి ఉంచాను. కొత్తిమీరను పచ్చిమిరపకాయలను కొన్ని పల్లీలు వేరుశనగుళ్ళు ఉత్త బూరెల వేయించేసి పొట్టు తీసి పక్కన పెట్టాను. పైన గార్నిషింగ్కి అందంగా కనిపించడానికి రుచిగా ఉంటుంది కదా. ఎక్కువ ఎన్ని వేస్తే అంత బాగుంటుంది. ఇప్పుడు ఇందులో ఈ అటుకులు కొన్ని వేస్తున్నాను. ఈ ముంత కింద పప్పు కొంతమంది బొరుగులతో చేస్తారు, కొంతమంది అటుకులతో చేస్తారు. అటుకులతో రుచి, బొరుగులతో రుచి ఎవరిష్టం వాళ్ళది. ఇష్టం వచ్చినట్టు వేసుకోవచ్చు. నేను ఒక మనిషిని మాత్రమే చేస్తున్నాను అందాకని. అంటే ఒక మనిషి అంటే చిన్న చిన్న కప్పులు 2 ఇట్టాను, కానీ చేసేది మాత్రం మామూలుగా కొట్లల్లో చేస్తారు కదా, బడ్డీ కొట్లలో. అది ఒక మనిషికి చేసేది అంత చేస్తున్నాను అన్నమాట. ఇలా వేసిన తర్వాత ఒక నిమ్మకాయ చెక్క పిండేసుకోవాలి. గింజలు రాకుండా ఉంటే చూసుకుంటే బాగుంటుంది. ఇలా వేసిన తర్వాత నిమ్మకాయ కూడా పిండేసిన తర్వాత ఇలా మంచిగా కలపాలి. ఇలా బాగా కలిపేసిన తర్వాత ఇప్పుడు కొన్ని ఉల్లిపాయలు, క్యారెట్ తురుము, టమాటా ముక్కలు అన్నీ వేసి మళ్ళీ కలపాలి. ఇలా అన్నీ వేసిన తర్వాత ఇప్పుడు ఈ నిమ్మకాయ కలిపిన పచ్చిమిరపకాయలు కూడా కొత్తిమీర కూడా వేసి బాగా కలపాలి. కొంతమంది గరిటతో కలుపుతారు, పెద్ద రుచి రాదు. చేతితో కలిపితేనే బాగుంటుంది. ఇప్పుడు ఈ ఆలుగడ్డ కూడా పిసికేసుకుని ఇందులో కలిపేయాలి. చాలామందికి తెలియదు, ఇదే సీక్రెట్. ఇది ఎంత బాగా ఉడకబెడితే అంత మెత్తగా అవుతుంది. ఇప్పుడు ఈ బఠానీ చివరిలో అంటే ఈ బాగా పిసికి కలిపేసిన తర్వాత పైన కలపాలి. ఇంత బాగా కలపాలి. మరి కలిపితేనే వాళ్ళు చేసినట్టు వచ్చేది. ఇందులో కారం తగ్గిందనిపించింది అనుకోండి, ఇంకొంచెం కారం కలుపుకోవచ్చు. ఎందుకంటే నేను తక్కువ వేసాను కదా, అంత తెల్ల కనిపిస్తుంది.
వాళ్ళు చేసేది బాగా ఎర్రగా ఉంటుంది కదా, కావాలంటే ఎర్రగా కారం ఇంకొంచెం కలుపుకోవచ్చు, ఏం కాదు. నేనైతే కలుపుతాను అబ్బాయి. ఇప్పుడు మీ ఇష్టం మరి. ఇంత బాగా కలిపేసిన తర్వాత ఇవి కూడా కలిపేసి బాగా కలిపేయాలి. అప్పుడు అక్కడ తగులుతూ భలే ఉంటాయి. ఇప్పుడు బూందీ వేయాలి. ఇప్పుడు కారం బూందీ కలిపితే రుచి వస్తుంది, భలే ఉంటుంది. ఇగో ఇలా బూందీ వేసి శుభ్రంగా కలిపియాలి. ఎంత బాగా కలిపియాలంటే బూందీ మెత్తడిపోవాలి. మనకు కావాల్సినంత వేసుకోవచ్చు, ఇంత వేయాలని ఏం రూల్ లేదు, మన ఇష్టం. ఏం కావాలంటే అంత, ఎంత కావాలంటే అంత. నోరు ఊరుతుందా? నాకైతే ఊరిపోతుంది బాబాయ్, ఎప్పుడు తినేస్తానా అనిపిస్తుంది. ఇంత కలిపిన తర్వాత అప్పుడు ఉప్పేసి తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇంత అని నేను చెప్పా, మీకు కావాల్సినంత వేసుకోండి, సరిపడినంత వేసుకోండి. కొంచెం కారం దంచుతాం కాబట్టి ఉప్పు కూడా సరిగ్గా వేసుకోవాలి, లేకపోతే రుచి రాదు. ఇదేం దేవుడి ప్రసాదం కాదు కదా, కాసింత నోట్లో వేసుకుని రుచి చూడండి, ఏం పర్లేదు. అచ్చుకోట్లో చేసినట్టే వచ్చింది. ఉప్పు కూడా సరిగ్గా సరిపోయింది, ఇంక మళ్ళీ ఎక్కర్లేదు కూడా. కారం కూడా సరిగ్గా సరిపోయింది. నేను ఇంకా కారం తక్కువ పడుతుందేమో అనుకున్నాను. ఇలా వేసి దీని మీద కొంచెం బూందీ, కొంచెం సన్నకారపూస సిదిమేసి పల్లీలు కొన్ని వేసి ఇచ్చి చూద్దారే, కట్టమరే అంటాడు చూద్దాం. చాలా బాగుంటుంది. పులుపు సరిపోయిందా లేదా చెప్పండి. కారం ఎక్కువ ఉందా? ఏమైంది అంటే ఇంకా నిమ్మకాయ కలుపు.